నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనా సూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమితవిక్రమः ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పः. ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనः స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. హనుమంతుడు చేసినటువంటి రామలక్ష్మణుల యొక్క సంపూర్ణమైనటువంటి ఆ వర్ణన అంతా కూడా విని చాలా ఆనందపడినటువంటిది, సంతోషపడింది సీతమ్మవారు. అతని యొక్క రామునిలో ఉన్నటువంటి దర్శనం, రాముని యందు ఉన్నటువంటి కలిగినటువంటి దర్శనం అనేటువంటిది దానికి ఆవిడ చాలా ముచ్చటపడింది. అప్పుడు ఆవిడ ఆ హనుమంతుడి యొక్క వైభవాన్ని, అతని శక్తిని ఆవిడ కొనియాడింది. ఆవిడ చాలా మెచ్చుకుంది. ఆవిడ అంటే ఎలా అయితే ఒక తల్లి తన కుమారుడి యొక్క ప్రాభవాన్ని ఎలా అయితే మెచ్చుకుంటుందో అలా మెచ్చుకుందన్నమాట ఆవిడ. చాలా సంతోషం కలిగింది ఆవిడకి. రాముడు దగ్గర నుంచి వచ్చినటువంటి వాడు అనేటువంటిది, రాముడు పంపినటువంటి వాడే ఇతను
లేకపోతే రాముని యొక్క దర్శనం అలా కలగదు కదా ఇంకోటికి అని ఆవిడ చాలా సంతోషపడింది. సంతోషపడి ఇంకా అంటుంది ఆయనతో, నహి త్వాం ప్రాకృతం మన్యే వానరం వానరషభ యస్య తే నాస్తి సంత్రాసో రావణాదపి సంభ్రమ. నువ్వు ఓ వానర శ్రేష్ఠుడైనటువంటి వాడా, నిన్న మనం చెప్పుకున్నాం కదా వానర ఋషభ అని ఎందుకన్నారు. ఓ వానర శ్రేష్ఠుడైనటువంటి వాడా, నహిత్వాం ప్రాకృతం మన్యే, నువ్వు మామూలుగా సామాన్యమైనటువంటి, ప్రాకృతం అంటే ప్రకృతికి అధీనమైనటువంటి వాడు. మనం అందరం కూడా జీవులం అందరం, మానవులు కానీ వానరులు కానీ మనందరం కూడా ప్రకృతికి అధీనమైనటువంటి స్థితిలో ఉంటాం. యోగి పుంగవులు అయినటువంటి వాళ్ళు, అవతార పురుషులైనటువంటి వాళ్ళు ప్రకృతికి అతీతమైనటువంటి విధంగా ఉంటారు. అందుకని నువ్వు సామాన్యంగా ప్రకృతికి అధీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి సామాన్య వానరుడివి అని నేను అనుకోవట్లేదు నిన్ను. ఎందుకంటే నీకు నాస్తి సంత్రాసో రావణాదపి, రావణుని గురించినటువంటి భయం కానీ, ఆయన గురించి ఆ రావణుడు కనబడితే కంగారు పడడం కానీ ఇటువంటివి ఏమీ లేవు నీకు. మామూలు వానరుడైతే రావణుని చూస్తే భయపడిపోరు మరి, సాధారణ వానరుడైతే. అందుకని నువ్వు ప్రాకృతమైనటువంటి వాడివి కావు అంటోంది ఆవిడ. నువ్వు చాలా అర్హసేచ కపిశ్రేష్టమయా సమభిభాషితం యహ్యసి ప్రేషితస్థేన రామేణ విదితాత్మనా. విదితాత్ముడు అంటే తానెవరో తాను తెలిసినటువంటి వాడు రాముడు. అటువంటి ఆయన చేత ప్రేషిత, నువ్వు పంపబడ్డావు. అలా ఆయన చేత పంపబడినటువంటి వాడి కాబట్టి నువ్వు ఓ వానరశ్రేష్ఠుడైనటువంటి వాడా హనుమంతుడా, మయా సమభిభాషితం అర్హసి, నా చేత నా ఎదురుగా నువ్వు ఉండి నాతో మాట్లాడడానికి నీకు అర్హత అందుకు కలిగిందంటానమ్మ. చాలా అద్భుతమైనటువంటి ఇదన్నమాట. అసలు అమ్మవారి దర్శనమే ఆయన అక్కడి నుంచి అతన్ని హనుమంతుడిని ఆశీర్వదించి పంపించాడు ఆయన. తర్వాత అమ్మవారి దర్శనం చేత అతనిలో ఉన్నటువంటిది ఇంకా ఉన్నటువంటి ప్రకాశం, అతనిలో ఉన్నటువంటి శక్తి ఇంకా ఇనబడేస్తాయి. అందుకని అమ్మవారి దర్శనం చేసుకోవడం పంపించాడు. ఇప్పుడు అమ్మవారు ఏముంటుందంటే, అటువంటి రాముడు చేత పంపబడ్డావు నువ్వు. ఆయన చేత పంపబడ్డావంటే నువ్వు ప్రాకృతి అయినటువంటి వాడు కాదని తెలుసు. అదే కాకుండా నా ఎదురుగుండా నుంచి నాతో మాట్లాడడానికి అర్హత నీకు అందువల్లే కలిగింది నాయన అంటుంది. చాలా అద్భుతమైనటువంటి వాక్యం. ప్రేషయిష్యతి దుర్ధర్షో రామో నహ్యపరి అపరీక్షితం పరాక్రమం అవిజ్ఞాయ మత్సంకాసం విశేషత. ఇంకా ఏమంటుందంటే నాయన, రాముడు నిన్ను నా దర్శనానికి, నన్ను చూడడానికి మామూలుగా వెతకడానికి పంపించడమే కాదు, ఇతను చూడగలడనేటువంటిది తెలుసు కాబట్టి రాముడు ఇతను పంపించాడు. పైగా అంగుళీయకం కూడా అందుకే ఇచ్చాడు కదా, తన యొక్క ఉంగరాన్ని కూడా అందుకే ఇచ్చాడు, అతన్ని పంపించాడు. అందుకని నహి అపరీక్షితం ప్రేషయిష్యతి. రాముడు దుర్ధర్షుడు అయినటువంటి వాడు. అంటే ఎవరు కూడా ఆయన దర్శింపలేరు, ఆయన మించలేరు, ఆయన చేయలేరు. అటువంటి వాడు ఆయన. నిన్ను పరీక్షించడం అంటే టెస్ట్ పెట్టడం అంటే అదే కాదు, పరీక్షించడం అంటే నీ లోపల ఏమిటో తెలుసుకోవడం అనమాట. మామూలు మనం పరీక్షించడం అంటే టెస్ట్ పెట్టడం, టు టెస్ట్ హిమ్ అంటూ ఉంటారు. అలా కాదు, పరీక్షణం అంటే నిన్ను లోపల దాకా నీ సంగతి అంటే నువ్వెవరో అనేటువంటిది ఆయనకు తెలుసు. ఈ శరీరం అనేటువంటి మాత్రమే కాదు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఎవరు అనేటువంటిది తెలిసినటువంటి వాడు. అందుకని అలాగా పరీక్షణం లేకుండా రాముడు ఇక్కడ పంపించాడు నా దగ్గరికి.
అంటే రాముడికి ఆమెకి ఉన్నటువంటి ఆ సంబంధం అనేటువంటిది ఎంత లోతైనటువంటిది, అవత వాళ్ళిద్దరికీ కూడా అభిన్నమైనటువంటి స్థితి ఈ లోతైనటువంటిది అనేటువంటి దీంట్లో మనకు కనబడుతుంది. అందుకని నా దగ్గర నేను పంపించాడంటే ఆయన అలా పరీక్షణ లేకుండా పంపించడు. ఆయన నహి అపరీక్షితం ప్రేషయిష్యతి, అలా పంపించడు ఎప్పుడు కూడా. పరిక్రమం అవిజ్ఞాయ మత్సంకాసం విశేషత, ఇంకా విశేషంగా ఇంకా ఏమిటంటే నీ పరాక్రమం అనేటువంటిది అవిజ్ఞాయ తెలియకుండా మత్సంకాసం, నా దగ్గరికి నువ్వు నా సన్నిధికి నేను పంపించాడంటే నీ యొక్క పరాక్రమం కూడా ఆయన తెలుసు. పరాక్రమం అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం. రాముడుని సత్యపరాక్రమ అని మాటిమాటికి అంటూ ఉంటారు. అలాగే పరాక్రమం అనే పదం పడతారు. పరాక్రమం అనేటువంటిది భగవంతుడికి మనకి సహస్రనామ విష్ణు సహస్రనామాల్లో వాటి కూడా వస్తుంది. ఈ పరాక్రమం అంటే పరం అనేటువంటి దాన్ని ఆక్రమించినటువంటి వాడు. మనందరికీ కూడా మన ఎగ్జిస్టెన్స్, మనం ఉండడం అనేటువంటిది ఈ ఇహం అంటే ఇక్కడ అంటే ఈ మెటీరియల్ ప్లేన్లో ఉంటాం మనం. మన శరీరము మన ఇవన్నీ దీన్ని ఇహం అంటారు. దీనికి ఆధారభూతమైనటువంటిది ఏదైతే ఉందో దాన్ని పరం అంటారు. దాన్ని మామూలుగా ఏమంటారంటే ఇహలోకం పరలోకం అంటే, పరలోకం అంటే అర్థం శరీరం లేకుండా వెళ్ళే లోకం అనుకుంటారు. చాలా తప్పది. ఏ మతం వాళ్ళైనా పొరపాటు అర్థమే చేసుకుంటారు, మతం ఏదైనా సరే. అందుకని దీనికి మతంతో సంబంధం లేదు. ఏ పొరపాటు అర్థం చేసుకోవడం అన్ని మతాల్లోనూ ఉంటుంది. అందుకనే మతాలు అనేటువంటి భగవంతుని యొక్క దీన్ని మనకి తెలియజేయలేవు. మతాతీతుడు ఆయన. అసలు మతం అంటేనే అర్థం అభిప్రాయం అని అర్థం, ఇంప్రెషన్. మన మనసులో కలిగేటువంటి ఇంప్రెషనే అభిప్రాయం. మతం అంటే నా మతం అంటే నాకు అభిప్రాయం. మన అభిప్రాయం అనేటువంటి దాని కొలతలకు అందేటువంటి వాడు భగవంతుడు. అందుకని ఏ మతానికి కట్టుబడినటువంటి వాడు, మతానికి అతీతమైనటువంటి వాడు భగవంతుడు ఏ మతాన్ని కూడా స్థాపించలేదు అందుకని అందువల్ల భగవంతుడు అనేటువంటిది తెలియాలంటే దీనికి అతీతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు అలా ఉండాలి. అది పరం. అందుకని ఇహలోకం పరలోకం అనే దానికి అర్థం అందరూ తప్పే చెప్తారు అన్ని మతాల్లోనూ. పరలోకవాసి అయ్యాడంటే అర్థం ఎక్కడెక్కడో వేరే లోకం ఉంది అని చెప్పేసి అనుకుంటారు. పరం అంటే అర్థం అంటే దీనికి అతీతమైనటువంటిది, దీనికి ఆధారభూతమైనటువంటిది ఏదుందో అసలు అదనమాట. అనే పరమాత్మ యొక్క సన్నిధి. అందుకని పరంని ఆక్రమించినటువంటి వాడు, అది పరాక్రమం అంటే. ఇక్కడ ఏమిటంటే నీ పరాక్రమం తెలిసినటువంటి వాడు కాబట్టి అంటే ఏమిటి, ఈయన కూడా ఆ పరమ ఆక్రమించడం అనేటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు అనమాట. అదే అర్థం. నువ్వు కూడా ఆ స్థితిలో ఉన్నావు అనేటువంటి ఆయన తెలుసు కాబట్టి నేను పంపించాడయ్యా నా దగ్గరికి అంటుంది అమ్మవారు. దిష్ట్యాచ కుశలీ రామో ధర్మాత్మా సత్యసంగర లక్ష్మణశ్చ మహాతేజ సుమిత్రానందవర్ధన. సత్యసంగరుడైనటువంటి వాడు, ధర్మాత్ముడైనటువంటి వాడు అయినటువంటి రాముడు కుశలంగా ఉన్నాడు నువ్వు చెప్పు. అలాగే లక్ష్మణుడు కూడా మహా తేజస్వంతుడైనటువంటి వాడు, సుమిత్రాదేవి యొక్క ఆనందాన్ని వృద్ధి పొందించేటువంటి వాడు. అటువంటి లక్ష్మణుడు వాళ్ళిద్దరూ కూడా కుశలంగా ఉన్నారు అనేటువంటిది ఆ వార్త ఉందే చాలా అదృష్టకరమైనటువంటిది. అంటే చాలా మనకి మంచిదన్నమాట. వాళ్ళిద్దరూ బాగుంటేనే మిగతా కథ అంతా జరిగేది. అందుకని కుశలీయది కాకుత్సహ కిన్న సాగరమేఖలం మహీం దహతి కోపేన యుగాంతాగ్నిరివోత్థిత. రాముడు కనుక కుశలంగా ఉన్నట్లయితే ఈ సాగరం అనేటువంటిది, సముద్రం అనేటువంటి దాంతో ఉన్నటువంటిది, చుట్టూ సముద్రం ఉన్నటువంటి ఈ భూమిని మొత్తం ప్రళయంలో ఉన్నటువంటి అగ్నిలాగా దహించేయగలడు ఆయన. అంతటి శక్తి కలిగినటువంటి వాడు రాముడు. అథవా శక్తిమంతౌ తౌ సురాణామపి నిగ్రహే మమైవ తు న దుఃఖానామస్తి మన్యే విపర్యయః.
రాముడికి కనుక కోపిస్తే సముద్రంతో కూడినటువంటి భూమి అంతా కూడా దహించిపోతుంది. అలాగే వాళ్ళిద్దరూ అన్నదమ్ములిద్దరు కూడా వాళ్ళ యొక్క శక్తి ఎటువంటిదంటే సురాణామపి నిగ్రహే శక్తిమంతవు, దేవతలని కూడా నిగ్రహించగలిగేటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు రామ లక్ష్మణులిద్దరు కూడా. అయితే మమైవతు దుఃఖానాం అస్తి మన్యే విపరీయ. అయితే అంతటి శక్తివంతులైనటువంటి వాళ్ళు ఇంకా ఇక్కడ రాలేదు కాబట్టి నేనేమనుకుంటున్నానంటే నా దుఃఖానికి ఇంకా అంతు అనేటువంటిది సమయం రాలేదు అని అనుకుంటున్నాను అంటుంది ఆవిడ. రాముడు వచ్చిన తర్వాత రాముడు వస్తే కదా ఆ రావణుడు దావుతున్నటువంటి రాక్షసులు వాళ్ళందరూ సంహరింపబడితే కదా సీతమ్మవారి యొక్క దుఃఖానికి అంతు కలిగేటువంటిది. అందుకని వాళ్ళు అంత శక్తివంతులు అయినప్పటికీ ఇంకా నాకు నా యొక్క దుఃఖం అంతమయ్యేటువంటి సమయం రాలేదు అని అనుకుంటున్నాను. కచ్చిన్న వ్యథతే రామ కచ్చిన్న పరితప్యతే ఉత్తరాణి చ కార్యాణి కురుతే పురుషోత్తమ. ఇప్పుడు అడుగుతోంది హనుమంతుడిని, ఇంకా కొన్ని ప్రశ్నలు వేస్తుంది. ఏమయ్యా, రాముడు పురుషోత్తముడైనటువంటి రామచంద్రుడు ఉన్నాడే, ఆయన మనస్సులో చాలా బాధపడుతున్నాడా, ఇబ్బంది పడుతున్నాడా? కచ్చిన్న వ్యథతే రామ కచ్చిన్న పరితప్యతే, పరితాపం పొందుతున్నాడా, వ్యధపడుతున్నాడా మనస్సులో? అలాగే ఆయన ఉత్తరాణి చ కార్యాణి కురుతే, తర్వాత ఏం చేయాలనేటువంటి దానికి సిద్ధపడుతున్నాడా? అంటే తర్వాత ఏం చేయాలంటే అర్థం ఏమిటి? నిన్ను పంపించాడు, నువ్వు వెళ్ళి చెప్తావు, తర్వాత బయలుదేరి రావాలి, వాడికి సిద్ధమవుతున్నాడా ఆయన? కచ్చిన్న దీన సంభ్రాంత కార్యేషు జన ముహ్యతి కచ్చిత్ పురుష కార్యాన్ని కురుతే నృపతే సుతః. అంటే ఆయన దీనత్వం అనేటువంటిది ఏమైనా పొంది ఉన్నాడా, లేకపోతే మనస్సులో భ్రాంతి అనేటువంటిది పొంది ఉన్నాడా, లేదా కార్యేషు నముహ్యతి చేసేటువంటి పనులలో ఆయన చేసేటువంటి పనులలో మోహం అంటే పొరపాటుగా, అంటే ఏమిటి మనస్సు కంట్రోల్లో లేకపోతే పొరపాటు జరుగుతుంది కదా, అలాంటిది ఏమైనా స్థితిలో ఉన్నాడా? నృపతే సుతః రాజుగారైనటువంటి దశరథుడి కుమారుడైనటువంటి ఆయన కశ్చిత్ పురుష కార్యాన్ని కురితే, పురుషుడిగా తాను చేయవలసినటువంటి పనులని చేస్తున్నాడా, చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన? అంటే ఆయన ఉన్నటువంటి స్థితి ఎలా ఉంది పాపం అని ఆయన గురించి ఆలోచిస్తానమాట. ద్విధం త్రివిధోపాయముపాయమపి సేవతే విజిగీషు సుహృత్ కచ్చిన్మిత్రేషు చ పరంతప. శత్రువుల్ని ఆయనకి తాపం కలిగించగలిగేటువంటి వాడు ఆయన. అలాగే మిత్రుల యందు మైత్రీభావం అనేటువంటిది, ఈ రెండు కూడా బాగా కలిగినటువంటి వాడు ఆయన. శత్రువులు అనేటువంటి వాళ్ళని, అంటే శత్రువులు అంటే రాక్షసులు అందరూ కూడా ఆయన శత్రువుగా భావిస్తున్నటువంటి వాళ్ళు అన్నమాట. అటువంటి వాళ్ళని జయించడం కోసం మనం మామూలుగా ఏం చేస్తాం? 2 ఉపాయాలు, లేకపోతే 3 ఉపాయాలు, లేకపోతే 4 ఉపాయాలు అన్నవన్నీ కూడా చెప్పుకున్నాం. ఏమిటవి? సామ దాన భేద దండోపాయాలు అనేటువంటి 4 ఉపాయాలు. అందుకని ఈవిడ అంటోందనమాట, ద్విధం త్రివిధ ఉపాయమపి సేవతే. ఇందులో 2 విధాలు. సామదానం అనేటువంటిదేమో అది శత్రువుల మీద ఉపయోగించక్కర్లేదు, అంటే వాళ్ళ మిత్రులుగా చేసుకునేటువంటి వాళ్ళని సామం దానం అనేటువంటిది సరిపోతుంది. భేదము దండం అనేటువంటిది తప్పకుండా దండన చేసేటువంటి శత్రువులు ఎందు చేసేటువంటిది అనమాట. అందుకని ఇవన్నీ కూడా సిద్ధంగా అవి చేసేందుకోసం ఉన్నాడా, జయించడం కోసం, వీళ్ళందరినీ జయించడం కోసం అనేటువంటిది. కచ్చిన్ మిత్రాణి లభతే మిత్రైశ్చాపి అభిగమ్యతే కచ్చిత్ కళ్యాణమిత్రశ్చ మిత్రైశ్చాపి పురస్కృతః.
ఆయన మిత్రులైనటువంటి వాళ్ళని కలుసుకుంటున్నాడా అంటే నిరంతరం శోకంతలా ఉండిపోయి శత్రువులైనటువంటి వాళ్ళని కలుసుకోవడం, మిత్రులైనటువంటి వాళ్ళని కలుసుకోవడం, మిత్రులతో కలిసి కళ్యాణమైనటువంటి విధంగా వాళ్ళతో కలిసి మంచి ఉపాయం అనేటువంటి చేయడం, అలాగే మిత్రులకు ఉపకారం అనేటువంటిది చేసి ఆ ఉపకారం అనేటువంటి దానికి శుభప్రదంగా వాళ్ళకి ఇచ్చేయడం అనేటువంటిది, ఇవన్నీ కూడా మిత్రత అనేటువంటి దానికి దీనికి చేయవలసినటువంటి పనులు. ఇవన్నీ కూడా ఆయన చేయగలుగుతున్నాడా, లేకపోతే నిరంతరము ఈ నా ఎందుకు నా వల్ల కలిగినటువంటి దుఃఖంతో అలాగే ఏం చేయలేకుండా ఉండిపోతున్నాడా అంటే దుఃఖం ఉంటుంది. భార్యా వియోగం అనేటువంటిది, అందులో సీతా వియోగం అనేటువంటిది అందరికంటే హయ్యెస్ట్ ఆ దుఃఖం రావడం అనుభవించేటువంటిది. కానీ అందులో ఉన్నప్పటికీ తాను మిత్రులతో చేయవలసినటువంటిది, వాళ్ళకి చేయవలసినటువంటి ఉపకారం అనేటువంటిది, తర్వాత ఈ శత్రువులందు ఎలా చేయాలనేటువంటి వీటన్నిటికి కూడా తాను చేసేటువంటి ప్రయత్నాలు అనేటువంటి చేస్తున్నాడా, తను నిత్యం ఆచరించేటువంటిది. కచ్చిత్ ఆశాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజ కచ్చిత్ పురుషకారం చ దైవం చ ప్రతిపద్యతే. అలాగే రాజకుమారుడైనటువంటి శ్రీరాముడు దేవతల్ని అర్చించి వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని కూడా కోరుతున్నాడా, వాళ్ళని అర్చిస్తున్నాడా? ఆయన పురుషార్థమైనటువంటిది అలాగే దైవానుగ్రహం అనేటువంటిది ఈ రెండింటినీ కూడా ఆశ్రయిస్తున్నాడా అంటే అర్థం మనం ఆచరించవలసినటువంటిది, తర్వాత దైవం మనం ఆచరించవలసినటువంటిది, మన ప్రయత్నం అనేటువంటిది కూడా మన ఆచరణ మనం చేయాలి. మన కర్తవ్యం మనం చేస్తూ దైవానుగ్రహం అనేటువంటి దానికోసం మనం ప్రార్థించాలి. మన కర్తవ్యం చేయకుండా కేవలం దైవానుగ్రహం అయిపోయినే చూస్తూ ఉంటే దైవానుగ్రహం ఉన్నా మనకి పని చేయదు. ఎందుకంటే మన కర్తవ్యం మనం చేయాల్సిన పని మనం చేయట్లేదు కాబట్టి. అందుకని మనం మన కర్తవ్యం అనేటువంటి చేస్తే భగవద్గీతలో కూడా ఆయన చెప్పినటువంటిది, దైవం ఏం చేయాలనేటువంటిది దైవం చేస్తాడు, అది నీ కంట్రోల్లో ఉన్నటువంటిది కాదు. కానీ నువ్వు చేయవలసినటువంటిది మాత్రం నువ్వు చేయాలి, అదేగా మనం చెప్పింది. అలాగే ఇక్కడ ఆ విధంగా చేస్తున్నాడు ఆయన. కశ్చిన్న విగత స్నేహో వివాసాన్ మయి రాఘవ కచ్చిన్మాం వ్యసనాద్ అస్మాన్ మోక్షయిష్యతి రాఘవ. అలాగే నేను ఆయన నుంచి దూరం అయిపోయి ఉన్నా కదా, ఈ కారణంతో ఆయన నా యందు ఉన్నటువంటి స్నేహం అనేటువంటిది తగ్గిందా అంటే నేను ఇంక నా కనబడలేదు, కనబడుతుందో అనేటువంటి దీంట్లో ఉన్నాడా? ఆయన ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి ఈ ఆపద నుంచి నన్ను ఎప్పుడు రక్షించేటువంటి సమయం ఉందా అని అంటుంది ఆవిడ. సుఖానాం ఉచితో నిత్యం అసుఖానాం అనూచిత దుఃఖముత్తరమాసాద్య కచ్చిత్ రామో న సీదతి. ఆయన సుఖానాం ఉచిత, ఆయన రాజకుమారుడైనటువంటి వాడు. సుఖములను అనుభవించడానికే ఆయన తగినటువంటి వాడు. కానీ నిత్యం అసుఖానాం ఉచిత, కానీ పాపం నిత్యం కూడా అసుఖములైనటువంటి వాటిని, కష్టములైనటువంటి వాటినే అనుభవిస్తున్నాడు. అంటే అప్పటిదాకా చిన్నపిల్లవాడుగా ఉన్నాడు, తర్వాత ఆ సీతాదేవితో వివాహం అయింది, అక్కడ వచ్చారు, ఆ 12 ఏళ్ళు చక్కగా సుఖంగా ఉన్నారు. అక్కడి నుంచి వనవాసం దగ్గర నుంచి ప్రారంభమయ్యే కదా పాపం ఆయనకి. ఆయన నిత్యం సుఖాలలోనే ఉండవలసినటువంటి వాడు కాస్త నిత్యం అసుఖమైనటువంటిది కష్టాలనే ఉంటున్నాడు. దుఃఖం ఉత్తరమాసాద్య కచ్చిత్ రామో నసీదతి. దుఃఖం ఉత్తరం అంటే అర్థం ఏంటి? ఒక దుఃఖం తర్వాత ఇంకో దుఃఖం వరుసన
సిరీస్ ఆఫ్ అంటారు చూసారు, అలాగా ఒకదాని తర్వాత ఒకటి కష్టాన్ని అనుభవిస్తూ దుఃఖం అనేటువంటి ఆ సన్నివేశాన్ని అనుభవిస్తూ రాముడు ఏమైనా క్షీణిస్తున్నాడా? నా అలా అవటం లేదు కదా అంటుందన్నమాట. కౌసల్యాయాస్తథా కచ్చిత్ సుమిత్రాయాస్తథైవ చ అభీక్ష్ణం శ్రూయతే కచ్చిత్ కుశలం భరతస్య చ. అప్పుడప్పుడు ఎప్పుడైనా సరే కౌసల్య సుమిత్ర తల్లులైనటువంటి వాళ్ళు, అలాగే భరతుడు, వాళ్ళ యొక్క కుశల సమాచారం అనేటువంటిది ఏమైనా ఆయనకి వస్తుందా, తెలుస్తోందా, వాళ్ళు ఎలా ఉన్నారు అనేటువంటిది. మన్నిమిత్తేన మానార్హ కచ్చిత్ శోకేన రాఘవ కచ్చిన్నాన్యమనా రామ కచ్చిన్మాం తారయిష్యతి. అలాగే ఆయన ఎటువంటి వాడంటే మానార్హ, అందరి యొక్క సన్మానం అంటే గౌరవం, అందరి నుంచి గౌరవం అనేటువంటిది పొందదగినటువంటి వాడు మానార్హ. అటువంటి వాడు మన్నిమిత్తేన, నా కారణం చేత, కచ్చిత్ శోకేన, శోకంతో, కచ్చిన్న అన్యమనా రామ కచ్చిన్మాం తారయిష్యతి. అటువంటి దీనివల్ల రాముడి యొక్క మనస్సు వేరే రకంగా ఈ శోకం అనేటువంటి దానివల్ల అలా ఉన్నటువంటి వాడు ఎప్పుడు వచ్చి నన్ను ఈ కష్టం నుంచి బయటపడేస్తాడో. కచ్చిత్ అక్షౌహిణీం భీమాం భరతో భ్రాతృవత్సల ధ్వజినీం మంత్రిభిర్గుప్తాం ప్రేషయిష్యతి మత్కృతే. భరతుడు రాముని యందు ఉన్నటువంటి ప్రేమతో ఆయన మంత్రులతోనూ వాళ్ళతో ఉన్నటువంటి తన యొక్క పెద్ద సైన్యాన్ని, అక్షౌహిణి అనేటువంటి దాన్ని రాముడికి సహాయంగా ఆయన పంపిస్తున్నాడా అంటుంది. వానరాధిపతి శ్రీమాన్ సుగ్రీవ కచ్చిదేష్యతి మత్కృతే హరిభిర్వీరైర్వృతో దంతనఖాయుధై. అలాగే దంతములు నఖములే ఆయుధంగా కలిగినటువంటి వానరుల యొక్క సైన్యాన్ని తీసుకుని వానరరాజు అయినటువంటి సుగ్రీవుడు ఎప్పుడు ఇక్కడికి వస్తాడు నన్ను ఈ కష్టం నుంచి బయటపడేయడానికి. కచ్చిచ్చ లక్ష్మణ శూర సుమిత్రానందవర్ధన అస్త్రవిచ్చరమ జాలేన రాక్షసాన్ విధమిష్యతి. ఎప్పుడు లక్ష్మణుడు వచ్చి తన యొక్క బాణములు అనేటువంటి జాలముతో రాక్షసులందరినీ కూడా సంహరిస్తాడు, ఎప్పుడు వస్తాడు? రౌద్రేణ కశ్చిదస్త్రేణ రామేణ నిహతం రణే ద్రక్ష్యామ్యల్పేన కాలేన రావణం ససుహృజ్జనం. స్నేహితులు, బంధువులు అందరితో కలిసి రాముని చేత అస్త్రాగ్నితో దహింపబడినటువంటి వాడై రావణుడు సంహరింపబడ్డం అనేటువంటిది నేను అచిరకాలంలోనే చూస్తాను అనుకుంటున్నాను. కచ్చిన్న తద్ హేమసమానవర్ణం తస్యాననం పద్మసమానగంధి మయా వినా శుష్యతి శోకదీనం జలక్షయే పద్మమివాతపేన. రాముడు నేను తనతో కూడా లేకపోవడం వల్ల ఎలా ఉంటాడంటే ఆయన సహజంగా ఉన్నటువంటిది కాంతి మంత్రి అయినటువంటి వాడు. హేమ సమాన వర్ణం, మరి నీలవర్ణం కదా అండి అయింది. ఇప్పుడేమో బంగారంతో తగినటువంటి వర్ణం అంటుంది ఏమిటి సీతమ్మవారు అని మనకు అనిపిస్తుంది. హేమం అంటే బంగారం కదా అని. అలా కాదు, హేమ సమాన వర్ణం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటిది ఏమిటంటే అక్కడ అది మంచి కాంతివంతమైనటువంటిది అర్థం. ఎందుకంటే సువర్ణం అన్నమాట అది. అలా కాంతివంతమైనటువంటి ఆయన యొక్క ఆననం అంటే ముఖం ఉందే అది ఎలా ఉంటుంది? పద్మ సమానమైనటువంటిది, అంటే తామర రేకులతో తామర పువ్వులాగా అలా వికసించి ఉన్నటువంటిది. అటువంటిది మయా వినా, నేను పక్కన లేకపోవడం వల్ల, శోకంతో దీనంగా ఉన్నటువంటి వాడు అవడం వల్ల శుష్యతి, అది శుష్కించిపోతుంది. ఎలాగంటే జలక్షయే పద్మ వివాతపైన, ఒక చెరువులో
పద్మములు ఉన్నాయి, అందులో నీళ్లు కాస్త లేకుండా పోయాయనుకోండి చెరువులో, ఆ నీళ్ళు లేకుండా పోతే ఎండ వేడికి పద్మములు ఎలా వాడిపోతాయో అలా వాడిపోయి ఉన్నాడా రాముడు. ధర్మాపతి స్యాత్యత స్వరాజ్యం మాంచాప్యరణ్యం నయత పదాతే నాసీద్యధాయస్య న భీర్న శోకః కచ్చిత్ సధైర్యం హృదయే కరోతి. ధర్మ అనుచరణం కోసం, ధర్మపాలన కోసం ఆయన తన రాజ్యాన్ని విడిచిపెట్టి నాతో కలిసి కాలినడకన నన్ను ఈ అరణ్యానికి వచ్చినప్పుడు కూడా ఆయనకి ఏం భయము శోకంగానే లేదు. పాదచారులే వచ్చారు కదా, కొంతవరకు మాత్రమే గంగా తీరం వరకు మాత్రమే వాళ్ళు రథంలో వచ్చారు. అక్కడి నుంచి దాటిన తర్వాత పాదచారులే మొత్తం అంతా. అలాగా పాదచారి అయి నన్ను తీసుకొచ్చినటువంటిది అరణ్యాలు, భయంకరమైనటువంటి అరణ్యాలు తీసుకొచ్చేప్పుడు కూడా ఆయనకి భయము శోకం అనేటువంటిది కలగలేదు. అటువంటి ఆయన ఇప్పుడు ఈ సంకటం వచ్చింది కదా, నన్ను అపహరణ తీసుకొచ్చాడు, ఆయన దగ్గర నేను లేను, నేను ఎక్కడున్నాను తెలియదు, ఇటువంటి సంకటమైనటువంటి దీంట్లో ఆయన ధైర్యంతో ఉన్నాడా అని అడుగుతాను. ఉన్నాడని తెలుసు, కానీ హనుమంతుని అడుగుతుంది, నువ్వు అక్కడ ఆయన చూసి వచ్చావు కదా, అందుకని ఎలా ఉన్నాడు అని ఇవన్నీ ప్రశ్నిస్తుంది అన్నమాట ఆవిడ. ఇతీవ దేవి వచనం మహార్థం తం వానరేంద్రం మధురార్థముక్త్వా శ్రోతం పునస్తస్య వచోభిరామం రామార్థయుక్తం విరరామ రామ. ఇది చూసారా తమాషాగా, అందులో అమ్మవారిని గురించి ఎలా ప్రయోగించాడంటే ఆయన, ఇతీవ దేవి వచనం మహార్థం తం వానరేంద్రం మధురార్థముక్త్వా. ఈవిడ దివ్యమైనటువంటిది, సాక్షాత్తు మరి లక్ష్మీదేవి కదా, అందుకని దేవి మహార్థం తం వానరేంద్రం, చాలా మంచి అర్థవంతమైనటువంటి మంచి శక్తి కలిగినటువంటి వాడితో, ఆ వానరేంద్రుడు అయినటువంటి ఆయనతో మధురార్థం చక్కటి విధంగా ఈ విధంగా మాటలు మాట్లాడి మళ్ళీ ఆపిందిట. విరరామ అంటే కాసేపు విరమించింది, తను మాట్లాడడం ఆపింది. అంటూ ఏమన్నాడు, విరరామ రామ, ఆవిడ రామ అన్నాడు. చాలా అద్భుతమైనటువంటి ప్రయోగం అన్నమాట ఆవిడ. రామ అంటే రమ్యమైనటువంటి, రామ అంటే అర్థం ఏంటి, ఎప్పుడు కూడా నిత్యము రంజింపజేసేటువంటిది, తాను ఆ స్థితిలో ఉండి, అందుకని రాముడు ఆయన. ఈవిడ రాముడితో సమానమైనటువంటిది అని చెప్పడం కోసం రామ అని పదం కూడా వాడాడనమాట ఈవిడ్ని. ఆవిడ సీత అనాలి కదా, రామ అన్నాడేమిటి అని అనుకోకూడదు. విరరామ రామ, ఎందుకని రామార్థయుక్తం పునస్తస్య వచోభిరామం. మళ్ళీ హనుమంతుడి చేత ఆయన వాక్కు నుంచి ఆయన గురించి వినడం కోసం ఆవిడ తను మాట్లాడడం ఆపిందట. చాలా తమాషా అయినటువంటి విధంగా. సీతాయా వచనం శ్రుత్వా మారుతిర్భీమ విక్రమ శిరస్య అంజలిమాధాయ వాక్యముత్తరమబ్రవీత్. అప్పుడు అమ్మవారు మాట్లాడడం ఆపిన తర్వాత ఆయన ఆవిడ మాటలన్నీ కూడా విని, ఎటువంటి వాడు భీమ విక్రముడు అన్నాడు. ఈ భీమ విక్రముడు అనేటువంటి దాంట్లో కూడా చాలా తమాషైన అర్థం ఉంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కానీ మళ్ళీ మర్చిపోతూ ఉంటాం. భీమ విక్రమం అంటే చాలా భయంకరమైన పరాక్రమం కలిగిన వాటి మామూలుగా అర్థమే. కానీ ఈ భీమ అనేటువంటి పదం ఎవరిని సూచిస్తుంది, శివుని సూచిస్తుంది. మన తరచు కూడా మనం రుద్రాభిషేకం చేసేప్పుడు చదువుకునేటువంటి రుద్ర సూక్తంలో మధ్యగా ఉన్నటువంటి మంత్రం అదే కదా. నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయ చ నమ ఉగ్రాయ చ భీమాయ చ అని. ఆ భీమ అనేటువంటి పదం శివుడిని సూచిస్తుంది. అది అందుకని భీమ విక్రమ అంటే శివుడితో అంత పరాక్రమం కలిగినటువంటి వాడు. ఎందుకంటే శివుడి అంశలో పుట్టినటువంటి వాడు, రుద్రాంశ సంభూతుడు కాబట్టి భీమ విక్రమ అంటున్నాడు ఇక్కడ వాల్మీకి మహర్షి. అంటే శివుడికి ఎంత పరాక్రమం ఉంటుందో, విక్రమం ఉంటుందో అటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు అనమాట. అటువంటి ఆయన
అంతటి శివుడంతటి పరాక్రమం కలిగినటువంటి ఆయన అమ్మవారి ముందు శిరస్థం అంజలిం ఆదాయ, అంజలి నమస్కారం తల మీద ఇలా వంచి తల వంచి నమస్కరిస్తున్నాడు. అంటే శివుడితో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి హనుమంతుడు అమ్మవారి ముందు ఇలాగ తల వంచి నమస్కారం, తల శిరస్థం అంజలిమాదాయ అని వాక్యం ఉత్తరం అబ్రవీ మళ్ళీ మాట్లాడుతున్నాడు అని. అంటే సరిగ్గా ఎలా చెప్తే మనకి ఎలా అవుతుందో అలా చెప్తున్నాడు అనమాట. ఆయనేమో తక్కువ వాడు కాదు, శివుడితో సమానమైన పరాక్రమం కలిగినటువంటి వాడు. కానీ అమ్మవారి ముందు ఎలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు. అందుకని నత్వామిహస్థాం జానీమే రామ కమలలోచన, జానీతే రామ కమలలోచన, నత్వాం ఇహస్థాం జానీతే రామ కమలలోచన, తేన త్వాం నానయత్యాసు శచీమివ పురందర. అమ్మా, కమలనయనుడైనటువంటి వాడు, కమలం లాంటి నయనం కలిగినటువంటి రాముడు, ఆయనకి నువ్వు లంకలో ఉన్నావనేటువంటి విషయం ఇంకా తెలియదు కదా. మామూలుగా తెలియదంటే అసలు అది వేరు. కానీ మామూలు స్థితిలో నువ్వు ఎక్కడున్నావో వెతకమనే కదమ్మా మమ్మల్ని అందరినీ పంపించాడు ఆయన. నువ్వు లంకలో ఇక్కడే ఉన్నావు అనేటువంటిది ఇంకా ఆయన తెలియదు కదా. అందుకనే ఎలాగైతే ఇంద్రుడి యొక్క భార్య అయినటువంటి శచీదేవిని అపహరించినప్పుడు ఈ రాక్షసుడు, ఎలా అయితే ఇంద్రుడు వచ్చి శచీదేవిని రక్షించి తీసుకెళ్ళాడో, నిన్ను కూడా ఆయన వచ్చి నిన్ను రక్షించి తీసుకెళ్తాడు తప్పకుండా, అందుకు సందేహం లేదంటున్నాడు. అది సుత్వైవ చ వచో మహ్యం క్షిప్రమేష్యతి రాఘవ, చమూం ప్రకర్షన్ మహతీం హరియుక్ష గణ సంయుతాం. నేను ఇక్కడిని తిరిగి వెళ్ళిన తర్వాత నువ్వు ఇక్కడ ఉన్నావు అనేటువంటి విషయం నేను చెప్పగానే వెంటనే రాముడు ఏం చేస్తాడంటే వానరులు, తర్వాత వృక్షములు అంటే భల్లూకములు, ఎలుగుబంటులతో కూడినటువంటి సైన్యాన్ని అంతటినీ కూడా తీసుకుని వెంటనే బయలుదేరి వస్తాడు. దాంట్లో సందేహం లేదంటున్నాడు. నేను వెళ్ళని చెప్పడమే తరువాయి, వెంటనే బయలుదేరుతాడు. విష్టంభ్యత్, ఇక్కడ ఏమిటంటే సీతాదేవి ఉన్నటువంటిది, సీతాదేవికి తాను పొందుతున్నటువంటి శోకం ఒకటి. ఎందుకంటే రాముడి నుంచి దూరంగా తేబడినటువంటిది, అందువల్ల రాముడి కంటే దూరం అయినటువంటిది ఉన్నటువంటి స్థితి. అంటే భౌతికంగా అనుకోండి, మనస్సు ఎప్పుడు రాముని ఎందే ఉంటుంది. కానీ అలా దూరంగా ఉన్నటువంటి దానివల్ల తన శోకం ఒకటి. రెండోది, తన కోసం రాముడు ఎంత శోకిస్తున్నాడో కూడా ఇప్పుడు చెప్పాడు ఆయన హనుమంతుడు. అందుకని అయ్యో నా కోసం అంత ఆయన రాముడు పడుతున్నటువంటి శోకం అనేటువంటిది ఒకటి. అయ్యో నా కోసం రాముడు అంత శోకిస్తున్నాడా అని చెప్పి దానికోసం మళ్ళీ శోకిస్తున్నటువంటిది ఒకటి. ఇలా అలాగా అంత ఇంటెన్స్గా ఉన్నటువంటి శోకం అన్నమాట సీతాదేవి. తాను శోకం అనుభవిస్తోంది, అక్కడ రాముడు కూడా అలాగే శోకిస్తున్నాడు అనేటువంటి విషయం తెలుసుకుంది. అయ్యో నా కోసం కదా, రావల్ల కదా రాముడు అంత శోకంలో ఉన్నాడని మళ్ళీ శోకిస్తుంది ఆవిడ. ఆ స్థితిలో ఉన్నటువంటిది అన్నమాట. అందుకనే ఇక్కడ హనుమంతుడు అసలు ఏమీ ఆలస్యం ఉండదమ్మా, ఆయన ఇక్కడికి వస్తాడు తప్పకుండాను అని చెప్పి ఆవిడకి ధైర్యం చెప్తున్నాడు. విష్టంభయిత్వా బాణౌఘైర్ అక్షోభ్యం వరుణాలయం కరిష్యతి పురీం లంకాం కాకుత్స శాంతరాక్షసాం. కాకుత్స వంశంలో జన్మించినటువంటి శ్రీరాముడు ఉన్నాడే, ఆయన అక్షోభ్యమైనటువంటి ఈ సాగరం ఉందే, సముద్రం, దాన్ని క్షోభింపజేసి దాని మీద సేతు అనేటువంటిది చేసి ఆ సైన్యంతో కలిసి ఇక్కడికి ఈ లంకా నగరాన్ని రాక్షసులు లేకుండా చేసేస్తాడు. అంటే లంకా నగరంలో ఉన్నటువంటి వాళ్ళు అందరినీ చంపేస్తాడు కదా, రాక్షసత్వంతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేకుండా చేసేస్తాడు. అంటే మరి మిగతా విభీషణాదులు వాళ్ళందరూ ఉంటారు, మంచి వాళ్ళందరూ ఉంటారు. ఆయన ఎప్పుడు మంచి వాళ్ళు ఎందుకు చంపుతాడు? తత్ర యద్యంతరా మృత్యుర్యది దేవా మహాసురా
స్థాస్యంతి పతి రామస్య స తానపి వధిష్యతి. అలా ఆయన బయలుదేరి వచ్చి ఈ పని చేయడానికి కనుక మధ్యలో ఆయనకు ఒకవేళ ఎవరడ్డొచ్చినా సరే, ఎవరెవరడ్డు వస్తే అంటే మృత్యు అంటే మృత్యుదేవత అనేటువంటి యముడు కానీ, దేవతలు కానీ, అసురులు కానీ ఎవరడ్డొచ్చినా సరే వాళ్ళందరూ కూడా ఆయన చేత వధింపబడతారు. ఎవరు అడ్డొచ్చినా సరే అంటే ఎవరు అడ్డురారని అర్థం. ఎవరు అడ్డుకోలేరు, ఎవరు అడ్డురారు. ఎందుకంటే వాళ్ళు కూడా రావణుడు సంహరింపబడాలనే వాళ్ళందరూ కోరుతుంది. అంటే ఆవిడకి అంత షూరుగా చెప్తున్నాను అనమాట. ఎవరు అడ్డుకోలేరు రావణుని అని చెప్పడం అనమాట. తవాదర్శనజేనార్యే శోకేన పరిపూరిత న శర్మ లభతే రామ సింహార్దిత ఇవ ద్విప. ఎలా అయితే ఒక ఏనుగు ఏనుగు మీకు దూకి ఏం చేస్తుంది, కుంభస్థలం మీద ఎక్కుతుంది, ఎక్కి కుంభస్థలాన్ని చీలుస్తుంది ఏనుగుని. అందుకని సింహార్దిత ఇవ ద్విప, సింహము చేత విమర్దనం చేయబడుతున్నటువంటి ద్విప అంటే ఏనుగు. ఆ ఏనుగు వలె నిన్ను చూడకపోవడం వల్ల రాముడు నా శర్మ లభతే, రాముడు ఏమాత్రం ఆయన నిన్ను చూడకపోవడం అనేటువంటి దానివల్ల శాంతి సుఖం అనేటువంటిది లేదు ఆయనకి. ఎందుకనంటే ఆయన శోకేన పరిపూరిత, పూర్తిగా శోకంలో మునిగి ఉన్నాడు. నీ అదర్శనం వల్ల, అంటే నిన్ను చూడలేకపోవడం వల్ల. ఆ స్థితి ఎటువంటిది, నిన్ను చూడకపోవడం అంటే దాని ఉన్నటువంటి శోకమేమో సింహంలాగా ఆయన పీడిస్తుంది, పైనెక్కి పీడిస్తున్నట్టుగా. సింహం ఎలా అయితే పైనెక్కి పీడిస్తుందో ఏనుగుని అలా పీడిస్తుంది అనమాట. మందరేణ చ తే దేవి శపే మూలఫలేన చ మలయేన చ వింధ్యేన మేరుణ దుర్ధరేణ చ యథా సునయనం వల్గు బింబోష్టం చారుకుండలం ముఖం ద్రక్షసి రామస్య పూర్ణచంద్రమివోదితం. మందర పర్వతం అలా అటువంటి చోట వాసస్థానమైనటువంటిది మేము ఉండేటువంటిది, అంటే వీళ్ళందరూ ఉండేటువంటిది మందర పర్వతంలాగా ఉన్నటువంటి చోట. అందువలన నేను మందరాచలము, మలయం, వింధ్య, మేరు అలాంటి పర్వతాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి దొరికినటువంటి పండ్లు, మూలములు అవన్నీ కూడా ఏవైతే అవి తింటూ ఉంటాం మేము, వాటి మీద నేను, అంటే మనం చెప్తాను చూసారా, బలాన్ని దాని మీద ఒట్టు వేసి చెప్తున్నాను అంటారు చూసారా, అలాగంటున్నాడు అనమాట నేను హనుమంతుడు. అమ్మా, మేము తినేటువంటి కందమూలాలు, ఏ పర్వతాల మీద ఏమేమి కందమూలాలు తింటామో వాటన్నిటి మీద కూడా నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను, ఒట్టేసి చెప్తున్నాను అన్నట్టుగా అనమాట. ఏమనంటే తప్పకుండా రాముడు ఈ యొక్క పూర్ణచంద్రునితో సమానమైనటువంటి ముఖాన్ని త్వరలోనే చూస్తావు, అంటే రాముడికి త్వరగా వస్తాడని అర్థం. ఆయన ఉన్నటువంటి వాడు, ఆయన అంత సుందరమైనటువంటి ఆ అందమైనటువంటి ఆయన ముఖాన్ని నువ్వు ఎంతో కాలం లేదు త్వరగానే చూస్తావు, అంటే వెంటనే వస్తాడు అని అర్థం. క్షిప్రం ద్రక్ష్యసి వైదేహి రామం ప్రశ్రవణే గిరౌ శతక్రతుమివ ఆసీనం నాగపృష్టస్య మూర్ధని. నువ్వు వెంటనే రాముణ్ణి ఆ ప్రశ్రవణగిరి అనేటువంటి దాని శిఖరం మీద ఉన్నటువంటి కూర్చున్నటువంటి రాముణ్ణి చాలా త్వరగా దర్శనం చేస్తావు. ఎలా కూర్చుని ఉంటాడు ఆయన అంటే, ఇంద్రుడైనటువంటి వాడు, దేవరాజు అయినటువంటి ఇంద్రుడు ఐరావతం అనేటువంటి ఆ గజం మీద కూర్చుని ఉంటాడే, అలాగా రాముడు ప్రశ్రవణగిరి యొక్క శిఖరం మీద కూర్చుని ఉంటాడు. అలా ఉండగా నువ్వు చూస్తావు త్వరలోనే. ఈ తర్వాత శ్లోకం ఒకటి ఉంది, మీకు ఇదివరకు కొన్ని చెప్పాను, కొన్ని శ్లోకాలు
ఎందుకని ఇందులో రాసినటువంటిది అసందర్భమైనటువంటిది రాశాడు ఈ శ్లోకంలో. అది వాల్మీకి రాసింది కాదని తెలిసిపోతుంది. ఏమంటున్నాడు? రాఘవ నమాంసం రాఘవో భుంక్తే నచైవ మధుసేవతే వన్యం సువిహితం నిత్యం భక్తం అశ్నాతి పంచమం. రాముడు తను మామూలుగా సుఖంగా ఉన్నప్పుడు తినేటువంటి విధంగా మాంసం తింటలేదు, మద్యం తాగట్లేదు. ఇప్పుడు నేను నుంచి దూరం అవడం వల్ల కేవలం అరణ్యులు దొరికినటువంటి ఆ కందమూలాలు తింటున్నాడు. ఏమైనా అర్థం బద్ధం ఉందా? అందుకని ఎవడో రహస్యంలో పెట్టాడనమాట. అందుకని మధ్యలో బియ్యంలో ఉన్నటువంటి మట్టిగడ్డలు ఏర్పడేసినట్టుగా ఇలాంటి శ్లోకాలను తీసి అవతలు పడేసేయాలి, ప్రక్షిప్తాలైనటువంటివి. రాముడు అంటే క్షత్రియుడు మాంసం తినకూడదు, తినచ్చు క్షత్రియుడు. కానీ ఎప్పుడు ఇక్కడ ఉన్నటువంటిది ఏ స్థితిలో ఉన్నాడైనా వనవాస దీక్షలో ఉన్నాడు. పంపించింది ఎవరు? తన తండ్రి వెళ్ళమన్నాడు. దీక్ష ఇచ్చి పంపించినటువంటిది ఎవరు? వశిష్ఠ మహర్షి, గురువు అయినటువంటి వాడు. వనవాసం అనేటువంటిది మొత్తం అంతా కూడా ఒక దీక్షాకాలం, 14 సంవత్సరాలు కూడాను. కానీ మామూలుగా అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ క్షత్రియుడు కాబట్టి తిన్నాడేమో అని అన్నారు. కానీ తినలేదు రాముడు. ఎక్కడ ఆయన సందర్భం ఎక్కడా చెప్పలేదు. తిన్నాడేమో ఎవడన్నా అనుకుంటే, అంటే ఎవరు అనుకుంటారంటే రాముడే తిన్నాడు, మనం ఎందుకు తినకూడదు అనుకునేవాళ్ళు అనుకుంటారు. నీకు కావాలంటే తినచ్చు, కానీ రాముడు తిన్నాడా, కృష్ణుడు తిన్నాడా అనుకోవడం ఎందుకు? నిశ్చయంగా ఎక్కడా కూడా వీటిల్లో రాముడు కానీ కృష్ణుడు కానీ వాళ్ళు మాంసభక్షణము అదే మధుసేవనం చేసినట్టుగా ఎక్కడా లేదు. మధు అంటే తేనెని కూడా అర్థం ఉంది. మధు సేవనం చేశారంటే తేనె తాగుతారు, అంతేగాని మనం అనుకునేటువంటిది మధు కానే కాదు. మద్యం అనేటువంటిది మధు అనేటువంటి పేరు వాడకూడదు. నిజానికి మద్యపానం వేరు, మధుసేవనం వేరు. కానీ ఇప్పుడు చాలామంది ఆ మధు అనేటువంటి పదం కూడా వాడేస్తుంటారు. మధు అంటే తేనెనే అర్థం. అందుకని మధురము అంటే తీపి అనేటువంటిది ఎందుకు వచ్చిందంటే తేనె యొక్క రుచి కాబట్టి. మధు అంటే తేనె కాబట్టి, మధురము అంటే తేనె వంటి రుచి అంటే తీపిదనం అర్థం. అలా వచ్చింది ఆ పేరు. అందుకని ఇక్కడ మద్యం తాగేవాడు రాముడు ఇప్పుడు తాగట్లేదు, మాంసం తినేవాడు ఇప్పుడు తింటలేదు అనేటువంటిది అసందర్భమైనటువంటి శ్లోకం రాశారు. కాబట్టి ఇది వాల్మీకి రాసినటువంటిది కాదు అని వదిలి తీసిపారేయచ్చు. నైవ దంశాన్నమశకాన్న కీటాన్న సరీసృపాన్ రాఘవో అపనయేత్ గాత్రాత్ త్వద్గతేన అంతరాత్మన. ఆయన యొక్క అంతరాత్మ అనేటువంటిది నువ్వే కాబట్టి, అంతరాత్మన అంటే అంతరాత్మ చేత, త్వద్గతేన నిన్నే ఆయన నీ వద్దనే ఉంటాడు. అంటే అంతరాత్మే ఈవిడే, ఆయన యొక్క అంతరాత్మ ఈవిడే కదా మరి. అందుకని ఆయన యొక్క ఆత్మ నీ దగ్గరే ఉంది కాబట్టి శరీరం అనేటువంటి దాని మీద ఏం వచ్చినా కూడా ఆయన పట్టించుకోవట్లేదు. అంటే ఎలాగా అని చెప్తున్నా అంటే, దోమలు కుడుతున్నప్పటికీ వాటిని తోలటం లేట్ ఆయన. మశకాన్ దోమలు, దంశాన్న మశకాన్ అంటే కుడుతున్నటువంటి దోమల్ని కానీ, కీటాన్ ఏమైనా పురుగులు కుడుతుండే వాటిని కానీ, అదే సరీసృపాన్ మీద పాములు పాకుతున్నప్పటికి కానీ వాడన్నింటినీ వీటిని కూడా నా పశ్చేత రాహుడు చూడటం లేదు. అసలు వాటి గురించి ఆ శరీరం ఇవన్నీ చేస్తున్నాయటువంటి పట్టించుకునేటువంటి స్థితిలో. ఎందుకని ఆయన అంతరాత్మ నువ్వైనా, ఆత్మ నీదో ఉంది ఆయన ఆత్మ. అందువల్ల అంటే అంత నీ ఎంత లగ్నం అయి ఉన్నాడమ్మా అని చెప్పడం అనమాట. నిత్యం ధ్యానపరో రామో నిత్యం శోకపరాయణ నాణ్య అత్యశ్చింతయతే కించిత్ సతు కామవశం గతః. ఆయన నిత్యం ధ్యానపర. ఇక్కడ కూడా ఈ కామవశం గతః అంటే కామం అని అర్థం చెప్పుకోకూడదు. ఆయన నిత్యం ధ్యానంలో ఉన్నటువంటి వాడు. శోకం అనేటువంటి నిత్యం ఉంది. నా అన్యత్ చింతయతే, అన్యం అనేటువంటిది ఏమీ ఆయన చింతించట్లేదు దీని గురించి కూడా. అటువంటి స్థితిలో ఉన్నాడు. అనిద్ర సతతం రామ సుప్తోపి నరోత్తమ సీతేతి మధురాం వాణీం వ్యాహరన్ ప్రతిబుధ్యతే. సతతం అంటే ఎక్కువగా ఎప్పుడు కూడా నిద్ర పోయినటువంటి వాడుగా ఉన్నాడు. నిద్ర ఒకవేళ ఎప్పుడైనా కొంచెం నిద్ర పడితే ఆ నిద్రలో సీత అంటున్నాడు, ఇంకోటి స్మరణ లేదు. అలాంటి స్థితిలో ఉన్నాడు. దృష్ట్వా ఫలం వా పుష్పం వా యత్యాన్య స్త్రీ మనోహరం బహుశో హా ప్రియే త్వేవం శశంతస్వాం అభిభాషతే. ఒక పండు కానీ, ఒక పుష్పం కానీ, ఇంకేమైనా సరే స్త్రీలు సహజంగా ఇష్టపడేటువంటి అటువంటి
మంచి పువ్వులు కనిపించాయనుకోండి సహజంగాను స్త్రీలు ఏం చేస్తారో ఆ పువ్వుని తీసుకుని ఆస్వాదిస్తారు, తల్లో పెట్టుకుంటారు, అలంకరించుకుంటారు, ఇవన్నీ చేస్తారు. అందుకని అలా స్త్రీలకు ఇష్టమైనటువంటి ఇలాంటి వస్తువులు ఏమైనా కనబడినప్పుడు అవి కనబడంగానే హా ప్రియే అని నిన్ను తలుచుకుంటాడు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా అలా అలంకరించుకునే దానివి, ఇవన్నీ చేసేటువంటి దానివి కాబట్టి అటువంటి వస్తువులు కనబడితే హా ప్రియే అని నిన్నే తలుచుకుంటూ ఉంటాడు. సదేవి నిత్యం పరితప్యమాన స్వామేవ సీతే చ విభాషమాణ. నిత్యం కూడా పరితాపంతో సీత అనేటువంటి స్మరణ చేస్తున్నాడు. ధృతవ్రతో రాజసుతో మహాత్మా తవ ఇవ లాభాయ కృత ప్రయత్న. అందుకని నిన్ను మళ్ళీ నిన్ను రక్షించడం కోసం, నిన్ను మళ్ళీ తిరిగి పొందడం కోసమే ఆయన ప్రయత్నం అనేటువంటి చేస్తున్నాడు. అందుకని నువ్వు సందేహపడవద్దు అని చెప్తున్నాడు. సా రామ సంకీర్తన వీతశోక రామస్య శోకేన సమాన శోక శరన్ముఖేన అంబుదశేషచంద్ర నిసేవ వైదేహసుతా బహూవా. ఈ విధంగా రాముని యొక్క గుణ సంకీర్తనం అనేటువంటి దాన్ని విని తర్వాత తన శోకంతో సమానంగా శోకిస్తున్నటువంటి రాముని యొక్క వార్త విని ఇవన్నీ వినటువంటిదే ఆవిడ. శరన్ముఖేన అంబుద శేషచంద్ర. శరత్కాలంలో ఉన్నటువంటి మబ్బులు వీడిపోయిన తర్వాత, శరత్కాలంలో ఉన్నటువంటి మబ్బులు పెద్ద నల్లగా ఉండవు, ఆ మబ్బులు కూడా వీడిపోయిన తర్వాత ఉన్నటువంటి చంద్రుడిలాగా ఆవిడ అంత ఆనందాన్ని పొందింది, ఆవిడ యొక్క ముఖం అలా కనబడుతోంది అన్నాడు. ఇప్పుడు 37వ సర్గలో ప్రవేశిస్తున్నాం. సా సీతా వచనం సుత్వా పూర్ణచంద్ర నిభానన. చూసారా, ఇంత ముందు దాంట్లో చివరి శ్లోకంలో శరత్కాలంలో ఉన్నటువంటి చంద్రుడు మబ్బులు తొలగిపోయిన తర్వాత చంద్రుడిలాగా ఉందని మళ్ళీ దాంతోనే మొదలెడుతున్నాడు. పూర్ణచంద్ర నిభానన అని వేశాడు. అందుకనే ఇప్పుడు ఎలా ఉంది ఆవిడ యొక్క ఆననం? పూర్ణచంద్రుడిలాగా ఉంది. ఎలాగో పూర్ణచంద్రుడు అక్కడ ఉన్నటువంటి వాడు పైన ఆకాశంలో అలాగే ఉన్నటువంటిది. హనుమంతం ఉవాచ ఇదం ధర్మార్థ సహితం వచ. అప్పుడు హనుమంతుడితో ధర్మము అర్థముతో కూడినటువంటి వాక్కుతో ఆవిడ హనుమంతుడితో అంటోంది. అమృతం విష సంపృక్తం త్వయా వానర భాషితం. ఓ వానరుడా, నువ్వు మాట్లాడింది నాకు అమృతము విషము కలిసినట్టుగా ఉందంటోంది. అదేమిటిది? అమృతము విషము కలిపిచ్చినట్లుగా ఉందయ్యా నువ్వు చెప్పినటువంటి మాటలన్నీ కూడా అంటుంది. ఏమంటే అమృతం విషం కలిపి ఇవ్వడం ఏమిటంటే, అయితే అమృతంగా ఉండాలి, చాలా మంచిదిగా, లేకపోతే విషంలా ఉండాలి. రెండు కలిపి ఇవ్వడం ఏమిటంటే అర్థం రాముడు వస్తాడు తప్పకుండా అని చెప్పినటువంటిదేమో అమృతంలా ఉంది, రాముడు అంత శోకంలో ఉన్నాడు అనేటువంటిది విషంలా ఉంది. అదనమాట అక్కడ అర్థం. ఆ రెండు కలిపి అర్థం అది. ఎచ్చ నాణ్యమనా రామో ఎచ్చ శోకపరాయణ. రాముడు నేను కాక ఇంకా వేరే లేనటువంటి మనసుతో ఉన్నాడు, ఆనందం కలిగినటువంటిది, ఆనందం అయిపోయింది. కానీ శోకపరాయణ, శోకంలో మునిగి ఉన్నాడు. అందుకని అమృతం విషం కలిసినట్టుగా ఉంది అంటుంది. ఐశ్వర్యేవ సువిస్తీర్ణే వ్యసనే వా సుదారుణే రజ్వేవ పురుషం బద్ధ్వా కృతాంత పరికర్షతి. ఏమిటంటే ప్రాణులైనటువంటి వాళ్ళకి ఐశ్వర్యంలో ఉన్నటువంటి వాడికి కానీ భయంలో ఆపదలో ఉన్నటువంటి వాడికి అంటే కాలం అనేటువంటిది ఈ రకంగా లాక్కుంటూ వెళుతుంది. అంటే తాడు కట్టి లాగుతున్నట్టుగా కాలం అనేటువంటిది మానవుణ్ణి అలా లాక్కెళ్తుంది. కాలం ఎట్లా లాగితే అటు అనుభవించాల్సింది తప్పదు కదా అంటుంది. అంటే మరి ఏమిటి, మరి ఆయనకు కూడా ఆయన విధిర్నూనం అసంహార్య ప్రాణినాం ప్లవగోత్తమ సౌమిత్రిం మాం చ రామం చ వ్యసనై పశ్య మోహితాన్. ఓ హనుమంతుడా, వానరశ్రేష్ఠుడా, ప్రాణినాం ప్రాణులకు విధి నూనం అసంహార్య. విధి అనేటువంటిది ఉందే, విధి అంటే బ్రహ్మరాత అంటారు. అందుకని విధి అనేటువంటి విధాత కదా బ్రహ్మ. విధి అంటే ఆయన నిర్ణయించినటువంటిది అని అర్థం. అందుకని ప్రాణులైనటువంటి వాళ్ళందరికీ కూడా
విధి నూనం అసంహార్య, ఎవ్వరూ కూడా విధిని క్యాన్సిల్ చేయలేరు. ఎలా ఉందో విధిరాదు అనేటువంటి దాన్ని ఎవరు కూడా మార్చలేరయ్యా అంటే అంటున్నప్పుడు సౌమిత్రిం మాం చ రామం చ వ్యసనై పశ్చిమోహితాన్. చూసావా, లక్ష్మణుడు, రాముడు, నేను ముగ్గురం కూడా వ్యసనం అంటే కష్టముల చేత ఈ విధంగా పీడింపబడుతున్నాం కదా, దీన్ని బట్టి తెలుస్తుంది కదా విధి అనేటువంటి దాన్ని ఎవరు కూడా తొలగించలేరు అని. ఆహా, మరి రాముడు ఇక్కడ చూసారామని వెంటనే మనకు వస్తుంది. మరి రాముడు బ్రహ్మగారి కంటే పైన ఉన్నటువంటి వాడు కదా, మరి రాముడు క్యాన్సిల్ చేసుకోలేడా? తనకు ఉన్నటువంటి కష్టాన్ని, తన భార్యకు ఉన్నటువంటి కష్టాలని రాముడు క్యాన్సిల్ చేసుకోలేడా అని ప్రశ్న వేస్తారు. మీరు మాటికి రాముడు పరబ్రహ్మం అంటున్నారు, బ్రహ్మ కంటే పైవాడు అంటున్నారు, మహాశక్తివంతుడు అంటున్నారు, సృష్టి మొత్తాన్ని మార్చేయగలడు అంటున్నారు. అలా ఉన్నటువంటి వాడికి కూడా విధిని క్యాన్సిల్ చేయలేడా అని ప్రశ్న వేస్తూ ఉంటారు. చెయ్యగలడు కానీ చెయ్యడు అని దానికి ఆన్సర్. అదేమిటి అంటే దీనికి మాస్టర్ గారు, మన గురువు గారు అయినటువంటి ఈకే గారు ఇలాంటి వాటికి ఒక ఉదాహరణ ఇచ్చారు. మనకు తెలిసేటువంటి ఉదాహరణ ఏమిటంటే, ఒక కాలేజీ ప్రిన్సిపాల్ గారు ఉంటాడు. ఆ ప్రిన్సిపాల్ గారు ఏం చేస్తాడు, అందరికీ ఒక టైం టేబుల్ ఏర్పాటు చేస్తాడు. బలానా టైంకి బలానా క్లాస్ బలానా వాళ్ళు చెప్పాలి అని చెప్పి ఆ టైం టేబుల్లో తను కూడా ఎన్ని గంటలకు ఏ క్లాస్ చెప్పాలో తను కూడా ఆ విధంగా ఆ టైం టేబుల్ తను కూడా పెట్టుకుంటాడు. కానీ ఆయన ఒకవేళ ఆ టైం టేబుల్ దాన్ని ఫాలో అవ్వనంటే ఎవరు ఏమీ అనేటువంటిది ఏం లేదు. ఫాలో అవ్వకుండా అవ్వచ్చు, కానీ ఫాలో అవుతూనే ఉంటాడు, లేకపోతే ఫాలో అవుతాడు. అందుకని విధి విధానం, ఈ విధిని విధాతని బ్రహ్మని అక్కడ బ్రహ్మగా పెట్టింది ఎవరు? తనే కదా. బ్రహ్మగా నువ్వు ఉండాలి అని చెప్పి మరి బ్రహ్మ నారాయణ నుంచి ఉద్భవించగానే నేనెవరు ఆయన ఎవరు ఆయన తెలియదు. మన భాగవతంలో వచ్చేటువంటి మొట్టమొదటి అన్ని పురాణాల్లో వస్తుంది, భాగవతంలో బాగా వస్తుంది. బ్రహ్మ కళ్ళు తెరిచేప్పటికీ నేనున్నా అని తెలిసింది ఆయనకి. ఎక్కడున్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియలేదు ఆయనకి. తెలుసుకుందామని ప్రయత్నం చేశాడు. తాను కమలంలో పద్మంలో కూర్చున్నా అనుకున్నాడు. కింద చూస్తే ఏం కనబట్లే, పైన చూస్తే ఆకాశం, కింద చూస్తే ఆకాశం, అంతా చుట్టూ ఉన్నటువంటిది ఒకటే కదా. మరి ఎక్కడి నుంచి పుట్టానని తెలియలేదు ఆయనకి. అప్పుడు ఆ కమలంలో పుట్టానుకున్నాడు. మరి కమలం ఎక్కడి నుంచి పుట్టినాను, కింద నాళం కనిపిస్తోంది. దాని వెంబడే ప్రయాణం చేశాడు. చేసి వెళ్ళి ఎక్కడ అంతు దొరకట్లేదు. ఓ నాయన ఇక్కడ అంతు లేకుండా ఉంది. మళ్ళీ తిరిగి వచ్చి కమలంలోనే కూర్చొని ఎక్కడి నుంచి పోయాడు, అక్కడికి వచ్చి కూర్చొని ధ్యానం చేశాడు. అప్పుడు నారాయణుడు దర్శనమైంది అని బ్రహ్మకి. అరే నువ్వు నాలోంచే వచ్చేవరా అని చెప్పాడు ఆయన. అప్పుడు తాను ఏం చేయాలో కర్తవ్యం అనేటువంటిది ఆయన చెప్పాడు. అందుకని ఆయన్ని బ్రహ్మ అనేటువంటి దీంట్లో నిలిపింది ఎవరు? తానే కదా. నిలిపి ఆయన కొన్ని బాధ్యతలు అప్పచెప్పాడు. నువ్వు అందరికీ కూడా నువ్వు ఇలా రాత రాయాలి, ఇలా నిర్ణయించాలి, నిర్ణీతమైనటువంటి వాడివి అని విధాతగా ఆయన కూర్చోబెట్టాడు. అలా కూర్చోబెట్టిన తర్వాత ఆయన ఇలా ఉండాలని నిర్ణయించిన తర్వాత ఈయన మధ్యలో దాన్ని క్యాన్సిల్ చేస్తాడా? చేయడుగా. అది మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఉదాహరణ. ఇప్పుడు అర్థమవుతుంది మనకి. అంటే రాముడు పరమాత్మ, శ్రీమన్నారాయణుడే. ఇవన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసేయచ్చు, కానీ చెయ్యడు. ఎందుకంటే తానే కాబట్టి అక్కడ పెట్టినటువంటిది, ఆ కర్తవ్యాన్ని అప్పచెప్పినటువంటిది. అందుకని చేయడు అలాగా. అందుకని అమ్మవారు చెప్తోంది, నాయనా నేను రాముడు లక్ష్మణుడు కూడా ఈ వ్యసనములు అంటే ఈ కష్టాలు అనేటువంటి వాటికి వశమైపోయినటువంటి విధంగా ఉండాల్సిందే. అంటే అలా ఉన్నాం నాయన ప్రస్తుతం అని చెప్పడం అనమాట. ఎందుకంటే అలా ఉండకపోతే రావణాసుడికి వధ కష్టం అవుతుంది. అందుకని ఇవన్నీ ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయి కదా. ఇదంతా కూడా డివైన్ ప్లాన్. అది శోకస్యాస్య కథం పారం రాఘవోధిగమిష్యతి ప్లవమాన పరిక్రాంతో హతనౌ సాగరే యథా. సముద్రంలో వెళ్తున్నటువంటి ఒక చిన్న నావ ఉన్నటువంటిది ఉందే, ఆ నావ పాపం చాలా
ఆ సముద్రంలో మునిగిపోయేట్టుగా ఉన్నటువంటి విధంగా ఉంటుంది నావ. ఆ విధంగా హతనౌహు అంటే మునిగిపోతున్నటువంటి నావ, హతనౌహు అంటే సాగరే యథా సముద్రంలో ఉన్నట్టుగా, ప్లవమాన పరిక్రాంత రాఘవ కథం పారంగమిష్యతి. ఈ శోకసాగరం అనేటువంటి దాన్ని రాముడు అలా ఈదుతూ దీని పారం ఎలా చేరుకుంటాడు? పాపం ఎంత పరిశ్రాంత, అలా సముద్రం ఈత్తు ఉన్నట్టుగా ఈత్తున్నాడు శోకసాగరాన్ని రాముడు. ఎలా దీన్ని పారం చేరుకుంటాడయ్యా? రాక్షసానాం వధం కృత్వా సూదయిత్వా చ రావణం లంకాం ఉన్మథితాం కృత్వా కదా ద్రక్ష్యతి మాం పతి. అక్కడి నుంచి వచ్చి ఈ సముద్రం దాటి వచ్చి రాక్షసులందరినీ కూడా, రావణాసుడితో కలిసి వాళ్ళందరినీ కూడా వధించి లంకను ఉద్ధరించి అప్పుడు కదా నన్ను వచ్చి చూసేది ఆయన. అలా ఎప్పుడు చూస్తాడు నన్ను వచ్చి? సవాచ్య సంత్వరస్వేతి యావదేవ న పూర్యతే అయం సంవత్సర కాలస్తావద్ధిమ జీవితం. నువ్వు ఆయనతో వెళ్ళి చెప్పాలి, ఏమని, అయ్యా త్వరగా రావాల్సింది నువ్వు. ఎందుకని 13 సంవత్సరాలు అయిపోయాయి, ఇంక చివరి 14వ సంవత్సరంలో ఇంకా 2 నెలల సమయం ఉంది. వర్తతే దశమో మాసే, ఈ చివరి సంవత్సరంలో 10వ మాసంలో ఉంది. ద్వౌతు శేషౌ ప్లవంగమా, ఇంకా 2 నెలలే ఉంది గడువు. రావణేన నృశంసేన సమయో యః కృతో మమ. ఈ రావణాసురుడు 2 నెలల సమయం ఇచ్చాడు. ఈ 2 నెలల లోపల నువ్వు వచ్చి ఏమైనా వధిస్తే వాడిని నేను ఉంటాను, లేదా నేను ఉండవద్దు అని చెప్పు రాముడికి. విభీషణేన చ భ్రాత్రా మమ నిర్యాతనం ప్రతి అనునీత ప్రయత్నేన నచి తత్కురుతే మతిం. వీడున్నాడే రావణాసురుడు, వాడు తమ్ముడైనటువంటి విభీషణుడు కూడా చెప్పాడు వాడికి, నన్ను తీసుకెళ్ళి రాముడికి అప్పచెప్పమని, నువ్వు తీసుకెళ్ళి ఆయనకి అప్పచెప్పు ప్రభువుకి, రాముడికి అని చెప్పాడు. చెప్తే కూడా వాడికి అది బుర్రకెక్కడం లేదు. ఎలా ఉండదంటే వాడికి తెలుసు కానీ చేయడు. ధర్మం ఏమిటి అధర్మమైనటువంటి తెలియక తెలిసి కూడా చేయరు. అదే రాక్షసత్వం అంటే. మనకు భారతంలో కూడా దుర్యోధనుడు స్వయంగా ఒకసారి వాడే అంటాడు, జానామి ధర్మం నచమే ప్రవృత్తి. ధర్మం ఏదో నాకు తెలుసు, అయినప్పటికీ నచమే ప్రవృత్తి, దాని ఏదో నాకు నమ్మకం లేదు, దాన్ని ఆచరించను. జానామి అధర్మం నచమే అప్రవృత్తి. అధర్మం కూడా ఏమిటో తెలుసు, కానీ దాని యందు అది చేయకుండా ఉండగలిగినటువంటిది లేదు. అధర్మం ఆచరించకుండా ఉండలేను, ధర్మం ఆచరించలేను, ఇది నా సంగతి అని చెప్పేశాడు వాడు దుర్యోధనుడు. అలాగే ఈ రాక్షసులందరికీ కూడా ధర్మం తెలియక కాదు, ధర్మం అని తెలుసు కానీ దాన్ని ఆచరించుదామనేటువంటిది వాళ్ళకి లేదు. అధర్మమే ఆచరిద్దామనే దాని అందే ప్రవృత్తి ఉంటుంది వాళ్ళకి. అందుకని వాడు విభీషణుడు పాపం చెప్పినా కూడా వాడు వినట్టుగా వినలేదు. వాడు మమ ప్రతిదానం హి రావణస్య జన రోచతే రావణం మార్గతే సంఖ్యే మృత్యు కాలవసంగతం. నన్ను ప్రతిదానం అంటే తిరిగి ఇవ్వడం, రాముడికి నన్ను తీసుకెళ్ళి రాముడికి తిరిగి ఇవ్వడం అనేటువంటిది వాడికి ఇష్టం లేదు. నరోచతే, వాడికి ఇష్టపడటం లేదు వాడు. ఎందుకంటే వాడు యుద్ధంలో మృత్యువు కోసం కోరుకుంటున్నాడు. వాడు యుద్ధం చేసి యుద్ధంలో మృత్యు పొందడానికి కోరుకుంటున్నాడు, కానీ నన్ను తిరిగి రాముడికి ఇవ్వాలనేటువంటిది వాడు కోరటం లేదు, వాడికి ఇష్టం లేదు. జ్యేష్ఠ కన్యా కళానామ విభీషణ సుతా కపే తయా మమైతదాఖ్యాతం మాత్రా ప్రియహిత మాత్రా గ్రహితయా స్వయం ప్రహితయా స్వయం. అయితే ఈవిడికి ఇలా తెలుసు ఈ సంగతి, విభీషణుడు చెప్పాడు, వాడు ఒప్పుకోలేదు అని ఈవిడికి కూడా జరిగింది కాదు కదా. వాళ్ళంతఃపురంలో ఎక్కడ జరిగినటువంటి విషయం ఈవిడికి ఎవరు చెప్తారు? ఈ రాక్షసులందరూ ఈ స్త్రీలు చెప్పరు కదా. వీళ్ళందరూ రావణాసుడికి వశమైనటువంటి వాళ్ళు. ఎలా తెలిసింది అంటే విభీషణ సుత, విభీషణుడికి జ్యేష్ఠ కన్య, విభీషణుడికి ఉన్నటువంటి పిల్లల్లో పెద్ద కూతురు అయినటువంటిది ఆమె పేరు కళ అనేటువంటి ఆవిడ. అందుకని త్రిజట విభీషణుడి కూతురు కాదు, ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు ఆయన.
త్రిజట అనేటువంటిది కూడా ఈ చుట్టూ ఉన్నటువంటి రాక్షస స్త్రీల్లో ఒక స్త్రీగా నియమించాడు రావణాసురుడు. కానీ ఆ త్రిజట సీతాదేవి యొక్క ప్రభావం అనేటువంటి పడి ఆమె ఎవరో దివ్యమైనటువంటిది తెలుసుకుని ఆమె యందు ఆవిడకి భక్తి కలిగింది. అందువలన ఈ మిగతా వాళ్ళందరినీ కూడా ఆవిడ మీద ప్రవర్తించకూడదని ఆపింది. అప్పుడు పాపం ఎవరో గోవిందరాజు అనేటువంటి ఒక ఆయన వ్యాఖ్యానం రాసేటువంటి ఆయన మాత్రం త్రిజట అనేటువంటిది రావణాసురుడి కూతురు అని మొట్టమొదటి ఆయన రాశాడు. అందుకని అప్పటి నుంచి త్రిజట అంటే రావణాసురుడి కూతురు అనేటువంటిది పడింది. కానీ ఆవిడ వృద్ధ చాలా వృద్ధురాలు ఆవిడ త్రిజట. ఈ రావణాసురుడి కూతురు కళ అనేటువంటి పేరు కలిగినటువంటిది. విభీషణుడి కూతురు సారీ రావణాసురుడు కాదు, విభీషణుడి కూతురు ఈవిడ కళ అనేటువంటి పేరు కలిగినటువంటిది. అందుకని ఇక్కడ చెప్తున్నాడు జ్యేష్ఠ కన్యా కళానామ విభీషణ సుతా కపే. ఓ కపి అయినటువంటి వానర, విభీషణుడి కూతురు జ్యేష్ఠ పెద్ద కూతురు అయినటువంటి కళ అనేటువంటిది తయా మమ ఏతదాఖ్యాతం. ఆవిడ చెప్పింది నాకు ఈ విషయం అంతా. ఆవిడకి ఎవరు చెప్పారు? వాళ్ళ తల్లి చెప్పింది. అంటే విభీషణుడి యొక్క భార్య కూతురు అయినటువంటి కళకి చెప్పింది. మీ నాన్నగారు చెప్పినా కూడా వినిపించుకోవట్లేరు మీ పెద్దనాన్నగారు అని చెప్పి. సీతని ఆవిడ దేవిని తీసుకెళ్ళి అప్పచెప్పరా అన్నా అని చెప్తున్నాడు ఆయన తలకెక్కడం లేదు. మొత్తం మన రాక్షస వంశం అంతా కూడా అంతమైపోతుందని చెప్పినా కూడా అర్థం కావట్లేదని చెప్పి ఈ అమ్మాయికి వాళ్ళ అమ్మ చెప్పింది. విభీషణుడి యొక్క కూతురికి విభీషణుడి భార్య చెప్పింది. ఆ విషయం ఈవిడ సీతకి చెప్పింది వచ్చి. అది అలా వచ్చిందన్నమాట. ఈవిడికి అంతా ఇన్ఫర్మేషన్ అంతా అంటే ఇంత శోకంలోనూ ఇక్కడ ఉన్నటువంటిది కూడా ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకుంటాను సీతాదేవి. ఒక పక్కన అక్కడ అంతఃపురంలో ఏం జరుగుతోంది, ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా సీతాదేవికి కూడా తెలుసు. ఎందుకంటే ఈవిడ విభీషణుడి కూతురు కూడా ఇక్కడ కూడా ఉంది. అందుకని అవింధ్యో నామ మేధావి విద్వాన్ రాక్షస పుంగవ ధృతిమాన్ శీలవాన్ వృద్ధో రావణస్య సుసమ్మత రామాత్ క్షయమనుప్రాప్తం రాక్షసాం ప్రత్యచోదయత్ నచితస్య సదుష్టాత్మా శృణోతి వచనం హితం. అలాగే ఇంకో ఆయన ఉన్నాడు. ఈ రాక్షసుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడు అవింధ్యుడైనటువంటి ఒక ఆయన వృద్ధుడు ఉన్నాడు. ఆయన వాళ్ళందరిలో కూడా విద్వాన్ తెలిసినటువంటి వాడు. ఆయన కూడా చెప్పాడు రావణుడికి, ఒరే నీ దుంపదగా మన వంశం అంతా నాశనం అయిపోతుంది, రాముడు సామాన్యుడైనటువంటి వాడు కాదు, తీసుకెళ్ళి సీతను అప్పచెప్పరా అని ఆయన కూడా చెప్పాడు. నతస్యచ దుష్టాత్మా శృణోతి వచనం హితం. వీడు దుష్టాత్ముడైనటువంటి వాడు, అందుకని ఆయన చెప్పినటువంటి హితం కూడా వీడికి నచ్చలేదు, అందుకని వింటం లేదు అని చెప్పి ఈ విషయం అంతా సీత హనుమంతుడు చెప్పింది. అందుకని విభీషణుడు సంగతి రాముడికి ముందు హనుమంతుడితో కూడా తెలుస్తుందిగా ముందే. విభీషణుడు వచ్చే లోపలే విభీషణుడు ఆయన కూతురు వీళ్ళందరూ ఎటువంటి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారనేటువంటి విషయం కూడా సీత హనుమంతుడు చెప్పింది. హనుమంతుడు అక్కడ రాముడికి ఏదో చెప్తాడు. అందుకని ఇవంతా కూడా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది రాముడికి మొత్తం హనుమంతుడు తీసుకెళ్తాడు అనమాట. అది జరగబోయేటువంటిది. తర్వాత మళ్ళీ ఇంకా ఆమె ఏముంటుందో రేపు చెప్పుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.